న్యాయం జరగాలంటే ఎప్పుడూ సాక్ష్యాలు కావాలా? గంటల తరబడి వాదనలు జరగాలా? అసలు మాటలతో పనే లేకుండా కేవలం మనుషుల మనస్సుల్ని చదివేసి నిజమేంటో తేల్చేసిన ఒక అద్భుతమైన కథ ఇది. అవును, ఇది విజయనగర సామ్రాజ్య కాలంనాటి కథ. మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అసలు ఒక నీటి కాలువ న్యాయం ఎలా చెబుతుంది? వింటుంటేనే చాలా వింతగా అనిపిస్తోంది కదా. కాని సరిగ్గా ఈ ప్రశ్నే మనల్ని ఒక ఊహించని అద్భుతమైన పరిష్కారం వైపు తీసుకెళ్తుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. కథ మొదలయ్యేది సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలో. అక్కడొక పెద్ద చిక్కు సమస్య వచ్చి పడింది. అది ఎలాంటి సమస్యంటే, స్వయంగా రాజుగారినే కాదు, ఆయన ఆస్థానంలో ఉన్న మేధావులైన మంత్రుల్ని కూడా తలలు బట్టుకునేలా చేసింది. ఆస్థానం మొత్తం ఇదే విషయంపై గుసగుసలాడుకుంటోందన్నమాట. అసలు సమస్య ఏంటంటే, ఒక నీటి కాలువ. దాని హక్కుల కోసం 2 గ్రామాల మధ్య పెద్ద గొడవ జరుగుతోంది. 2 ఊళ్లవాళ్లు తాము చెప్పిందే నిజం అని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ఒక ఊరివాళ్లు ఆ కాలువ మాదే అంటే, ఇంకో ఊరివాళ్లు అబ్బే ఆ హక్కు మాది అని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ గొడవ ఎంత పెద్దదైపోయిందంటే, చివరికి మహారాజా కృష్ణదేవరాయలవారే తలపట్టుకోవాల్సొచ్చింది. అసలు నిజమెటువైపుంది, ఇది తేల్చడం ఎలా అని ఆయన తీవ్రంగా ఆలోచనలో పడ్డారు. ఎంతలా అంటే, ఆస్థానంలో ఉన్న మహామేధావులు కూడా దీనికొక పరిష్కారం చెప్పలేక చేతులెత్తేశారు. ఇలాంటి అసాధ్యమనిపించే పరిస్థితుల్లోనే గదా అసలైన తెలివికి పరీక్ష పెట్టేది. సరిగ్గా అప్పుడే ఆస్థానంలో అందరికంటే చమత్కారీ, వికటకవి అయిన తెనాలి రామకృష్ణుడు ఒక వింతైన, ఆశ్చర్యకరమైన ఆలోచనతో ముందుకొచ్చాడు. తెనాలి రాముడు చెప్పిన ఒక్క మాటతో ఆస్థానం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఏమన్నాడంటే, మహారాజా, ఈ సమస్యకు పరిష్కారం ఈ కాలువే చెప్తుంది అన్నారు. అంతే, అందరూ షాక్. ప్రాణం లేని కాలువ నిజం చెప్పడమేంటి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. తెనాలి రాముడు వేసిన ప్లాను ఏమీ చట్టపరమైనది కాదు. అదొక సైకలాజికల్ టెస్ట్, ఒక మానసిక పరీక్ష అన్నమాట. ఆయన వాళ్ల వాదనలు వినడం పక్కన పెట్టేసి వాళ్ల ప్రవర్తనను పరీక్షించాలనుకున్నాడు. ఎందుకంటే సింపుల్ లాజిక్, నోరు అబద్ధం చెప్పుతుందేమో కాని మనస్సాక్షి చెప్పదు కదా. సో ఆయన చెప్పిన ప్లాన్ చాలా సింపుల్గా అనిపించింది, కాని అందులోనే చాలా లోతైన అర్థం ఉంది. ఆయన చెప్పింది ఇది: 1, 2 గ్రామాల వాళ్లు ఆ కాలువ దగ్గరకు వెళ్ళాలి. 2, రాత్రంతా అంటే తెల్లవారేదాకా ఒంటరిగా అక్కడే గడపాలి. ఇక 3ది చాలా ముఖ్యం, కాలువ వాళ్లకి ఎలా సమాధానమిస్తుందో గమనించాలి. సరే, ఇక కథ అసలైన మలుపు దగ్గరికి వచ్చింది. తెనాలి రాముడు పెట్టిన ఈ వింత పరీక్ష ఏం ఫలితాన్నిచ్చిందో చూద్దాం పదండి. సరే, ఆ రాత్రి రానే వచ్చింది. కాలువ గట్టున 2 గ్రామాల వాళ్లు చేరారు. చుట్టూ చిమ్మచీకటి, నిశ్శబ్దం. వాళ్ల గుండెల్లో మాత్రం టెన్షన్. తెల్లవారేసరికి ఏం జరిగుంటుందంటారు? ఉదయం అయ్యేసరికి ఈ సీన్ మొత్తం మారిపోయింది. ఈ 2 గ్రూపుల మధ్య ఎంత తేడా వచ్చేసిందో చూడండి. ఎవరైతే నిజాయితీగా ఉన్నారో ఆ గ్రామస్తులు ధైర్యంగా అక్కడే నిలబడ్డారు. కాని అబద్ధం చెప్పిన వాళ్లు, వాళ్ల మనస్సాక్షే వాళ్లను భయపెట్టింది. ఆ చీకట్లో భయంతో పారిపోయారు. తెల్లవారింది. తెనాలి రాముడు రాజుగారి దగ్గరికి వెళ్లి అద్భుతంగా వివరించాడు. చూశారా మహారాజా, కాలువ ఒక్క మాట కూడా మాట్లాడకుండానే నిజం చెప్పేసింది. ఎవరివైపు అయితే నిజముందో వాళ్లు ధైర్యంగా నిలబడ్డారు, అబద్ధమాడిన వాళ్లు మాత్రం భయంతో పారిపోయారు అని చెప్పాడు. అంతే, అలా ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేకుండానే నిజం గెలిచింది. ఏ గ్రామానికైతే హక్కుందో వాళ్లకే న్యాయం జరిగింది. ఇదంతా తెనాలిరాముడి అద్భుతమైన తెలివితేటల వల్లే సాధ్యమైంది. చూశారు కదా, ఈ కథ కేవలం ఒక గొడవను తీర్చడం గురించి మాత్రమే కాదు. ఇందులో మనందరి జీవితానికి పనికొచ్చే కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. స్వయంగా మహారాజు కృష్ణదేవరాయల వారే అన్నారు కదా, తెనాలి, నువ్వు వాదనలతో కాదు, మనుషుల మనసుల్ని చదివి న్యాయం చేశావు అని. సో ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, మొదటి విషయం, నిజం మన వైపు ఉంటే భయం మన దరిచేరదు. అంటే నిర్దోషిత్వమనేది మనకు మిగపెరియ ధైర్యాన్నిస్తుంది. అందుకే ఆ గ్రామస్తులు రాత్రంతా ధైర్యంగా అక్కడే నిలబడగలిగారు. ఎందుకంటే వాళ్ల మనస్సాక్షే వాళ్లకు అతిపెద్ద బలమనమాట. ఇక రెండో పాఠం, నిజమైన తెలివి అంటే గట్టిగట్టిగా వాదించడం కాదు, పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోవడం.
తెనాలి రాముడు చేసింది సరిగ్గా ఇదే. ఆయన ఏ చట్ట పుస్తకాలు తిరిగేయలేదు, కేవలం మనుషుల సైకాలజీని చదివాడు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది సింపుల్గా కనిపెట్టేశాడు. ఇక చివరిది, బహుశా అన్నిటికన్నా ముఖ్యమైన పాఠమేంటంటే, కొన్నిసార్లు మౌనమే అతిపెద్ద సాక్ష్యం. అవును, తప్పు చేసిన వాళ్ళొచ్చి మేం తప్పు చేశాం అని చెప్పాల్సిన అవసరం రాలేదు. వాళ్ల భయమే వాళ్లను పట్టించేసింది. వాళ్ళక్కడ్నుంచి పారిపోవడం వేల మాటల కంటే గట్టిగా వాళ్ల తప్పుని ప్రపంచానికి చాటిచెప్పింది. మొత్తానికి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మాటల కన్నా మౌనం ఎప్పుడు ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది? మన జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా వస్తాయా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.